అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మనం లైఫ్లో ఫెయిల్యూర్స్ని ఫేస్ చేసినప్పుడు ఒక్కొక్కరి ఫీలింగ్ ఒక్కోలా ఉంటుంది. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్తారు, కొంతమంది ఈసారి కాకపోతే ఇంకోసారి ఉంటాం. కానీ ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనము ఎలా ఉండాలి, ఎలా ఫేస్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. మనతో ఉన్నారు రామ్ మెట్టు గారు, లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఆయనకి కూడా 13 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంతోమంది స్టూడెంట్స్కి వాళ్ళ కెరీర్కి సంబంధించి గైడెన్స్ ఇచ్చారు. అండ్ మోటివేషనల్ స్పీకర్ కూడా, ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా. ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, రిలేషన్షిప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన దానికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం, మనం ఫెయిల్యూర్స్ని ఫేస్ చేసినప్పుడు ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలి, ఎలా స్ట్రాంగ్గా ఉండాలనేది. హలో అండి. హాయ్ అండి. సో సక్సెస్ గురించి చాలామంది మాట్లాడుకుంటారు, రెగ్యులర్గా మనం కూడా మాట్లాడాం. కానీ ఫెయిల్యూర్ గురించి చాలా తక్కువ మంది మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఫెయిల్యూర్స్ గురించి చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే, కొంతమంది ఇవి ఒక స్టెప్పింగ్ స్టోన్స్ లాగా, వాటి వల్లే మనము కొన్ని నేర్చుకుంటాము అని. కానీ అప్పుడు ఫేస్ చేసినప్పుడు మాత్రం చాలా బాధగా ఉంటుంది. ఏ విషయంలో, ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, ఒక జాబ్ రాకున్నా. సో ఆ టైంలో ఎలా, మీరు ఎంతోమంది కౌన్సిలింగ్ ఇచ్చుంటారు కదా, సో వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంటుంది, ఆ టైంలో ఎట్లా ఉండాలంటారు? ఎస్, అయితే ఫెయిల్యూర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి ఖచ్చితంగా లైఫ్లో ఫెయిల్ అవ్వాల్సిందేనండి. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వైల్ ఫెయిల్యూర్ అనేది ఎక్స్పీరియన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. బికాజ్ అసలు ఒక సక్సెస్ని నువ్వు ఎంజాయ్ చేయాలన్నా, లేకపోతే ఒక సక్సెస్ని నేను ప్రాపర్గా హ్యాండిల్ చేయాలన్నా, నాకు ఫెయిల్యూర్ విలువ తెలిస్తేనే దీని విలువ తెలుస్తుంది. సో ఇట్స్ మోర్ లైక్, మనకిప్పుడు సన్లైట్ విలువ ఎందుకు తెలుసు అని అంటే, బికాజ్ రాత్రికి చీకటి పడుతుంది కాబట్టి. రాత్రికి చీకటి పడుతుంది కాబట్టి, ఇంతకు ముందంత ఎలక్ట్రిసిటీ అంతా లేనప్పుడు దాని విలువ తెలుసు కాబట్టి, పొద్దున్నే లేచి అందరూ ఇట్లా సన్ రైజ్ అవుతుంది అనగానే అందరూ నిద్ర లేచి, అది సన్సెట్ అయ్యేలోపు అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని సన్సెట్ అయ్యాక రిలాక్స్ అయిపోయేవాళ్ళు. సో అదే కనుక అసలు నైటే లేదనుకోండి, ఓన్లీ డేనే ఉందనుకోండి, అంటే సన్లైట్ ఎప్పటికీ 24/7 వస్తూనే ఉందనుకోండి, దాని వాల్యూ ఎవరు తెలిసేది కాదు అసలు. రైట్. సో ఓన్లీ బికాస్ దెర్ ఈస్ నైట్ వీ గాట్ టు నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ డే. రైట్. సేమ్ అసలు ఒక సక్సెస్ విలువ తెలియాలి అని అంటే ఫెయిల్యూర్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలండి. అదర్వైజ్ ఏంటంటే, అది మనం పొందిన సక్సెస్ దాని వాల్యూ ఏంటి, దాని యొక్క ఇమోషన్స్ ఇవన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయలేము. రెండవది, ప్రాపర్గా సక్సెస్ హ్యాండిల్ కూడా చేయలేరు మీరు. ఇప్పుడు ఫెయిల్యూర్ తెలియదు అనుకోండి మీకు, మీరు సక్సెస్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేరు, ఇంకా ఎంజాయ్ చేయలేరు. పొరపాటున ఫస్ట్ టైం ఎప్పుడైతే మీరు ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్స్ చేస్తారు చూడండి, అప్పుడు ఇంకా మీరు అసలు ఏం చేయాలో తోచక, ఎట్లా హ్యాండిల్ చేయాలో అర్థం కాకుంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను చూసాను అంటే, ఇప్పుడు చూడు, నా దగ్గరకు వచ్చిన కొన్ని ప్రొఫైల్స్ ఎలా ఉంటారంటే, హైలీ సక్సెస్ఫుల్ అనమాట. హైలీ సక్సెస్ఫుల్ ఎలా అంటే, చిన్నప్పటి నుంచి అకాడమిక్స్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయింది లేదు, ఇంటర్మీడియట్లో మంచి డిస్టింక్షన్ మార్క్స్, టాప్ మార్క్స్, డిగ్రీలో అసలు ఒక్క బ్యాక్లాగ్ లేకుండా మంచి మార్క్స్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ తోటి ప్లేస్ అయిపోయి, మంచి శాలరీ వచ్చి, మంచి ఉద్యోగం చేస్తూ ఆర్ మంచిగా సెటిల్ అయిపోయిన వాళ్ళు, దే హ్యావ్ నాట్ సీన్ ఫెయిల్యూర్ ఎనీవేర్. ఎక్కడ ఫెయిల్యూర్ చూడలేదు చూడండి. అలాంటిది సడన్గా ఆఫీస్లో జరిగే ఒక చిన్న ఇష్యూ వల్ల వాళ్ళని ఒక ప్రాజెక్ట్ నుంచి టర్మినేట్ చేయడం కానీ, ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు అసలు వాళ్ళకి అర్థం కాదు, అంటే ఎట్లా హ్యాండిల్ చేయాలి ఇప్పుడు నేను అనేది అర్థం కాదు వాళ్ళకి. సేమ్ సినారియో కనుక లైఫ్లో ఆల్రెడీ దెబ్బతిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంకా బెటర్గా హ్యాండిల్ చేయగలుగుతారు ఇట్లాంటి సీన్స్ని. అండ్ బిజినెస్లో కూడా చూసారు చాలామంది ఏంటంటే, వాళ్ళు అన్ని చిన్నప్పటి నుంచి ఎక్కడ ఫెయిల్యూర్ చూడకుండా ఒక బిజినెస్ పెట్టి అది మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, అంతా బాగానే ఉంది, సడన్లీ బిజినెస్ స్ట్రగుల్ అవుతుంది ఇప్పుడు మార్కెట్ ఫోర్సెస్ వల్ల ఆర్ వాట్ ఎవర్ రీజన్స్. వాళ్ళు హ్యాండిల్ చేయలేరండి దాన్ని, ఆ సిచ్యువేషన్ వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. అదే ఎన్నో దెబ్బలు తిన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో చూడండి, వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేసే విధానం ఎంత బాగా హ్యాండిల్ చేస్తారంటే అసలు దాన్ని. ఎందుకు అనంటే, బికాజ్ దే లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్.
వాళ్ళకి తెలుసు ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, చుట్టుపక్కల నుంచి జనాల నుంచి వచ్చే క్రిటిసిజంని ఎట్లా హ్యాండిల్ చేయాలి, అవన్నీ ఆల్రెడీ తెలుసు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ క్రిటిసిజంని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకొని, జనాలు చెప్పే మాటలు ఎంతవరకు తీసుకోవాలో అంతే తీసుకొని, అలాంటి టైంలో పేషెంట్గా ఉండడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి తెలుసు, రైట్? అలాంటి టైంలో కామ్ అండ్ కంపోజ్డ్ మేనర్లో మనం డిసిషన్స్ తీసుకుంటే ది బెస్ట్ డిసిషన్స్ అవుతాయి. ప్యానిక్ అయిపోయామంటే డిసిషన్ మేకింగ్ దెబ్బతింటుంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఈ ఫెయిల్యూర్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తుంటారో చూడండి, వాళ్ళకి ఖచ్చితంగా ఇవన్నీ తెలుసు కాబట్టి బెటర్గా హ్యాండిల్ చేయగలుగుతారు. సో ఇందాక మీరు అన్నారు చూడండి, ఫెయిల్యూర్ ఈజ్ ది స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అని చాలామంది అంటుంటారు అనేసి. ఐ అగ్రీ అండి. ఫెయిల్యూర్ డెఫినెట్గా ఇట్స్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. బట్ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, నేను ఫెయిల్ అయిన ప్రతిసారి చిన్న అనాలిసిస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఎక్కడ మిస్టేక్ చేశాను నేను అనే చిన్న అనాలిసిస్ నేను చేసుకున్నాను అనుకోండి, ఆ ఫెయిల్యూర్కి ఒక వాల్యూ ఉంటుంది. నేను ఫెయిల్ అయిన ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాను దాన్ని అలా వదిలేసాను అనుకోండి, నేను అనాలిసిస్ చేసుకోవట్లేదు అనుకోండి, దట్ ఫెయిల్యూర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్ అనమాట. సో ఆబ్వియస్లీ ఆ అనాలిసిస్ పార్ట్ ఏదైతే ఉంటుందో చూడండి, ఫెయిల్ అయిన ప్రతిసారి నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఎక్కడ మిస్టేక్ జరిగింది అనే అనాలిసిస్ చేసుకుంటే ఖచ్చితంగా ఇట్ విల్ కాంట్రిబ్యూట్ పాజిటివ్లీ టు అవర్ లైఫ్స్ అనమాట. సో ఫెయిల్యూర్ రాగానే కుంగిపోవడము, బాధపడటము, కొందరైతే ఇంకా సూసైడ్ కూడా చేసేసుకుందామని అనుకుంటారు చూడండి, అలా చేసుకోకండి. బికాజ్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ లెసన్. ఫెయిల్యూర్ అనేది మన లైఫ్స్కి చాలా ఇంపార్టెంట్ లెసన్. ఆ లెసన్ గో త్రూ అవ్వడం ఇంకా ఇంపార్టెంట్. వన్స్ యూ గో త్రూ దాట్ లెసన్, ట్రస్ట్ మీ, లైఫ్లో మనకు ఆ బ్యాలెన్స్, కంపోజర్ ఇవన్నీ వచ్చేస్తాయి చూడండి, యూ విల్ బికమ్ ఎ వెరీ మెచ్యూర్డ్ పర్సన్ అప్పుడు. సో ఆ మెచ్యూరిటీ కావాలి, ఒక లైఫ్లో మనకు ఆ బ్యాలెన్స్ కావాలి అని అంటే కనుక ఫెయిల్యూర్స్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అంటే హౌ టు బీ కామ్ బై ద టైమ్. ఇక్కడ ఎలా కామ్గా ఉండాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, కొందరు ఏంటంటే ఇట్లా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు చెప్పుకుంటారు, దిస్ ఇస్ వాట్ ఐమ్ ఎక్స్పీరియన్సింగ్ అనేసి. చెప్పినప్పుడు థింగ్స్ విల్ గెట్ వెల్ సూన్, ప్రాబ్లం లేదు, కొంచెం ఓపిక పట్టు అని ఇలాంటి సజెషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇరిటేట్ అయిపోయి, పడేది నేనో నాకు తెలుసు, నీకే ముందులే నువ్వు ఎన్నో చెప్తావు అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు చూడండి. అలాంటి మైండ్ సెట్కి వెళ్ళకండి. చెప్పేవాడు కూడా ఏదో సరదాగా చెప్పట్లేదు, ఆర్ ఏదో చెప్పాలి కదా అని చెప్పట్లేదు. వాళ్ళు కూడా ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అయి ఉంటారు వాళ్ళ లైఫ్లో కూడా. అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్సే కదా వాళ్ళు చెప్తున్నారు దట్ నువ్వు కామ్గా ఉండు, నువ్వు స్టెబుల్గా ఉండి, నువ్వు నీ మెంటల్ కంపోజర్ పర్ఫెక్ట్గా పెట్టుకున్నావు అని అంటే థింగ్స్ సెట్ అవుతాయి, జస్ట్ వెయిట్ ఫర్ టైం అనేసి ఇలాంటి సజెషన్స్ వచ్చినప్పుడు సజెషన్స్ ఫాలో కాండి. అండ్ అఫ్ కోర్స్ సజెషన్స్ ఫ్రమ్ ది రైట్ పీపుల్. అలాంటి టైంలో మీరు ఫెయిల్ అయిన టైంలో 100 మంది 100 సజెషన్లు ఇస్తారు, అన్ని సజెషన్లు తీసుకోవద్దు. 100 మంది 100 రకాలుగా మిమ్మల్ని నిందిస్తారు, అవన్నిటిని మీరు పట్టించుకోవద్దు. మీకు ట్రూలీ వాల్యుబుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో చూడండి, ఎవరైతే మీకు వాల్యూ ఎడిషన్ చేస్తుంటారో మీ లైఫ్లో, ఎవరినైతే మీరు ట్రస్ట్ చేయొచ్చో, సో అలాంటి వాళ్ళు చెప్పే మాటలు మాత్రమే వినండి మీరు. సో అది విని వాళ్ళు చెప్పిన ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఏమైనా ఉంటే అది. అండ్ రిమెంబర్ వన్ గోల్డెన్ రూల్ ఏంటిది అని అంటే, మీరు లైఫ్లో ఏమన్నా ఎక్స్పీరియన్స్ చేయండి, అది హ్యాపీనెస్ అవ్వచ్చు, సాడ్నెస్ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి, ఆ మూమెంట్ విల్ పాస్ అవే అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. దట్ మూమెంట్ విల్ పాస్ అవే. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, ఈ హ్యాపీనెస్ రేపు ఉండదు నాకు, ఇట్ విల్ పాస్ అవే. ఈ రోజు నేను చాలా బాధపడుతున్నాను ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, ఈ బాధ రేపటికి క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. సో టైమ్ విల్ చేంజ్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. సో నథింగ్ ఈజ్ కాన్స్టాంట్ అనేది మీ మనసులో పెట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది దట్ వాట్ ఎవర్ స్ట్రగుల్ వీఆర్ గోయింగ్ త్రూ అది కూడా కాన్స్టాంట్ కాదు, దానికి కూడా సొల్యూషన్ వస్తుంది అనేసి. మీకు మీ లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ కాలేదని, మీరు ఎన్నో స్ట్రగుల్స్ మనందరం ఫేస్ అయ్యాం. మనం అవన్నిటిలో ఎన్నిటికీ మనకు సొల్యూషన్ ఆల్రెడీ వచ్చేసినాయి. కానీ ఆ మూమెంట్కి మనకు అది ఇంటెన్స్ అనిపించింది, ఆ మూమెంట్కి మనకి బాధ ఎక్కువ వేసింది తప్ప, ఈ రోజున వాటి గురించి ఆలోచిస్తే పిచ్చ లైట్ అవి అనే ఒక థాట్ వస్తుంది మనకి, రైట్? ఒక ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది, రైట్? ఒక ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది మనకి. సో దట్ ఈస్ వాట్ ఐ సే. ఏంటంటే మీరు ఇప్పుడు కరెంట్లీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి మీకు చాలా హెవీ అనిపిస్తుంది, కానీ మీరు కొంచెం ఆ టెంపర్మెంట్ అలాగే ఉంచుకొని కొంచెం పేషెంట్గా ఉన్నారు, టైంకి వదిలేశారు అనుకోండి, లీవ్ ఇట్ టు టైమ్ అండ్ యూ కీప్ డూయింగ్ యువర్ వర్క్, ఆటోమేటిక్లీ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ద రైట్ ప్లేస్. రైట్, నైస్, థ్యాంక్ యూ సో మచ్. యా, యూ వెల్కమ్ అండి.